కవిత అయితే లిక్కర్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ తీసుకెళ్లారు. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం కోర్టు 7 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. సో ఈడీ అయితే విచారించనుంది. మరిన్ని కోణాల్లో కూడా ఇలాంటి అంటే ఇంకో కొత్త విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఈడీ చెప్తుంది. మరి దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు కొంత పబ్లిక్ అయితే ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ అవిరిపేటలోని పబ్లిక్ దగ్గరికి అయితే వచ్చినాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీకు తెలుసు కవిత అరెస్ట్ అయ్యింది లిక్కర్ స్కామ్ లో భాగంగా. మరి అంటే ఒక లిక్కర్ స్కామ్ అనుకుంటున్నారా, దీంతో పాటు ఇంకా కొన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. మరి మీరు ఏమంటారు, తన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి? యాక్చువల్ ఏంటంటే పొలిటీషియన్స్ అందరూ ఫ్రాడే ఉంటారు అంతే మేడం. 90% పొలిటీషియన్స్ అందరూ ఫ్రాడే ఉంటారు. అదే నా డిసిషన్. ఎక్కడైనా ఫ్రాడ్ జరుగుతుందండి. కాకపోతే కవిత విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? ఆరోపణలు అయితే చాలానే వస్తున్నాయి కొత్తగా. మీరు ఏం చెప్తారు? అసలు తన అరెస్ట్ కారణం బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇద్దరు కూడా కావాలని అంటే ఏకమై కూడా చేస్తున్నారంటున్నారు. మరి మీరేం చెప్తారు, నిజమే అంటారా? అది ఐడియా లేదు. కవితను అరెస్ట్ చేయడం అంటే కరెక్ట్ గానే అంటే మంచిదైందని అది కరెక్టే. కరెక్టే అంటారా? కరెక్ట్. సార్ మీరేం చెప్తారు? కరెక్టే మేడం, అరెస్ట్ చేయడం అయితే కరెక్టే. నాకు పెద్ద టచ్ లేదు. అంటే ఇప్పుడు ఎన్నికల వేళ అందరు ఎన్నికలకు ఒక పక్క సిద్ధమవుతున్నారు. మరి ఈ మూమెంట్ లో అరెస్ట్ చేయడం అనేది ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇదంతా కూడా కవిత కుటుంబానికి ఏదన్నా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? మైనస్ అంటే కొంచెం ప్లస్ పాయింట్ కూడా వస్తుంది, సింపతి కూడా గెయిన్ అవుతుంది కొంచెం. అట్లేం లేదు, కరెక్టే లేదు అరెస్ట్ చేయడం. అంటే ఈ ఎన్నికల వేళ అరెస్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సింపతి గెయిన్ అవుతుంది ఎందుకంటారు? కారణం ఏంటంటారు? అంటే ఇది మొత్తం ప్రీ ప్లాన్డ్ గానే ఉంటది నాకు తెలిసి. ప్రీ ప్లాన్డ్ గానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. గేమే మేడం. బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? వస్తుందంటారా కవిత బయటికి? వస్తుంది ఖచ్చితంగా. ప్రస్తుతం అయితే 7 రోజుల పాటు విచారణ అయితే కొనసాగిస్తానంటున్నారు. వస్తుంది ఖచ్చితంగా వస్తుంది బయటకి. నాకు తెలిసి ఇంకో 10 రోజులు వచ్చేయచ్చు. నిజంగా స్కామ్ చేసింది అనుకుంటున్నారా? లిక్కర్ స్కామ్ భాగంగానే అరెస్ట్ చేశారంటారా? మీ ఒపీనియన్? ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి మాక్సిమం. ఎందుకు ఉండదంటే కన్నా సో అంత పెద్ద పొజిషన్ ఉన్న ఆవిడ గురించి తెలుసు కదా. సో తెలంగాణ ఈ రాష్ట్ర కేసీఆర్ గారి కూతురు. సో ఆవిడ చేసే అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీద చాలా మటుకు కేసులు అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్నైనా చెప్తారండి. అపోజిషన్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి. సో ఆ మూమెంట్ లో ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ఖచ్చితంగా ప్రెసెంట్ రూలింగ్ పార్టీ ఖచ్చితంగా చేస్తారు. అంటే మొత్తం వాళ్ళకి సీట్లు ఏమి కూడా రాకుండా చేసేటువంటి ప్రయత్నం అంటారా? అంతే కదా, సీట్లలో కనీసం కొద్దిగా మీకు ఖచ్చితంగా ఈ మెజారిటీ అనేది తగ్గుతుంది కదా. ఈ ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసీఆర్ గారి కూతురు అంటే కన్నా ఖచ్చితంగా ఏంటంటే మెయిన్ క్యాండిడేట్ ఆవిడ. సో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల యొక్క కూతురు అంటే కదా. సో ఆవిడ మీదకి కనుక ఎటువంటి ఏమంటారు అబాండాలు వేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది. లేకపోతే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటంటే ఎప్పటి నుంచో 23లోనే ఎప్పుడో స్టార్ట్ అయినది, అప్పుడు నడిచేది. ఇప్పుడు రూలింగ్ పార్టీ రాగానే అది కూడా ఎలక్షన్ మూమెంట్లలోనే నీకు అరెస్ట్ చేస్తున్నారు. సో నిజాలు అనేటివి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు బయట తీస్తారు. ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద నెగిటివ్ పార్టీ. ఇప్పుడు ఈ విచారణలో కవితది తప్పు లేనట్టుగానే రుజువు అవుతుంది అంటున్నారా? తప్పు లేనట్టుగా అంటే చెప్పలేమండి, అది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. అంటే ఆధారాలు కరెక్ట్ కష్టమే ఉంటున్నారు మాక్సిమం. ప్రెసెంట్ రూలింగ్ పార్టీ కదా. సో మాక్సిమం మరి ఇప్పుడు ఏంటంటారు? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక పక్క. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇదంతా చేశారు కక్షపూరితంగా అని ఒక పక్క విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులంతా కూడా. మరి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏమన్నా సీట్స్ వచ్చే అవకాశం ఉందా లేదా? బీఆర్ఎస్ కి వస్తాయండి, సీట్స్ వస్తాయి ఖచ్చితంగా. మినిమం అంటే మెజారిటీ రాకపోవచ్చు కానీ మినిమం వస్తాయి కదా. ఎంత లేదు కానీ వస్తాయి ఖచ్చితంగా, మెజారిటీ వస్తుంది పక్క. ఎందుకంటే పార్లమెంట్ లో కూడా గెలిచేది ఎవరంటారు? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్? కాంగ్రెస్ గెలవచ్చండి. కాంగ్రెస్ గెలవచ్చు. సో ఇప్పుడు కవితని ఎలక్షన్ మూమెంట్ లో అరెస్ట్ చేశారు కదా, ఇదేమన్నా మైనస్ చూపించే అవకాశం ఉందంటారా? వ్యతిరేకత ఖచ్చితంగా మైనస్ చూపిస్తారు. ఎందుకంటే మైనస్ చూపించడం కోసమే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా. ఎప్పుడో జరిగిన ఇన్వాల్వ్మెంట్ అయిన కేసు ఇప్పుడు ఎందుకు లేపారు చెప్పండి రూలింగ్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ మూమెంట్ లోనే. ఖచ్చితంగా నెగిటివ్ స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ అని అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికే. అది ఆమె చేసి ఎలక్షన్ మూమెంట్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది.
ఉంటుంది. అంతే కదా, ఖచ్చితంగా ఎలక్షన్ మూమెంట్ లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మొన్న ఏపీలో ఈ ఎలక్షన్ మూమెంట్ లోనే చంద్రబాబు నాయుడు గారిని జరిగింది, అరెస్ట్మెంట్ జరిగింది. ఎప్పుడో అది ఏదన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లోనే అరెస్ట్ జరిగింది. ఆయన తప్పు చేసిన లేదు, అది కాదు పక్కన పెడితే జరిగింది కదా. ఎలక్షన్ మూమెంట్ లో నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికోసం ఇలా చేస్తారు ఖచ్చితంగా. సో మొత్తానికి బయటకు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి అంటారు. బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకపోవచ్చు. కంప్లీట్ గా జైల్లో ఉండడము అలాంటి ఏమి ఉండదు. లోకల్ ఏమంటారు, లోకల్ పర్సన్స్ కాదు కదా, పెద్ద పొలిటీషియన్సే కదా. సో ఖచ్చితంగా అంత పనిష్మెంట్ ఉండకపోవచ్చు, కానీ మినిమం నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టార్గెట్. మెయిన్ అంతే. చెప్పండి సార్, కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి? మీరేం చెప్తారు? పర్లేదు చెప్పండి, తాగుతూ చెప్పొచ్చు, నో ప్రాబ్లం, చెప్పండి. మేడం, తప్పులుంది ఎవరు అరెస్ట్ చేయరు మేడం. మేబీ తప్పు చేసి ఉండొచ్చు, అరెస్ట్ చేశారు. చట్టం ప్రకారం వాళ్ళు చేసింది న్యాయమే. న్యాయమే అంటారు. న్యాయమే. ఇప్పుడు ఎవరైనా ఏపీలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, అరెస్ట్ చేశారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ మూమెంట్ లోనే అరెస్ట్ చేయడం అనేది అంటే ఇప్పుడు గత 2-3 నెలల నుంచి వస్తుంది కదా ఇది. ఎలక్షన్ మూమెంట్ అంటే ముందు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చారు. ఈ టైంకి వీళ్ళు దొరికారు కాబట్టి అంత టైం పట్టింది అలా. ఇప్పుడు ఇది ఏ మలుపు, ఎటు సైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మలుపు తీసుకొని ఉంది అంటే ఏం చెప్తారు? అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసికట్టుగా ఇదంతా చేశారు, కుట్ర పన్నారు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి వాళ్ళు ఆరోపిస్తున్నారు, మరి మీరేమంటారు? లేదు మేడం, అది తప్పు మేడం. ఈ తప్పు చేశారు కాబట్టి వీళ్ళు దొరికారు కాబట్టి అరెస్ట్ చేశారు. నా ఒపీనియన్ చెప్తున్నా, ఇంకా వేరే వాళ్ళు తెలియదు. బయటకు వస్తుందా కవిత? బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు కనబడుతుంది మేడం? తప్పు చేస్తే ఉంచుతారు, తప్పు లేకుంటే బయటకు వదులుతారు. అది నేను చెప్పగలిసింది. వస్తాయి మరి సీట్లు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి? ఎందుకంటే ఓ పక్క కవిత అరెస్ట్, ఇదంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి ఎన్నికల మూమెంట్ లో. మరి ఇది ఏమైనా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందంటారా బీఆర్ఎస్ పార్టీకి జనాల్లో? అవును మేడం, వస్తుంది మేడం, వ్యతిరేకంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కవిత అరెస్ట్ చేశారు కదా, ఖచ్చితంగా మేబీ రావచ్చు. ఖచ్చితంగా రావచ్చు. సింపథమైన బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకని ఒక పక్క వ్యతిరేకత వస్తుంది అంటున్నారు కదా, మళ్ళీ మీకు గెలుస్తుంది అంటే పాలన బాగుంది వాళ్ళది కూడా, బీఆర్ఎస్ వాళ్ళది. మా పాలన బాగుంది. మరి ఎందుకని పాలన బాగుంటే ఈసారి గెలవలేదంటే అది మనకేం తెలుసు మేడం. ఇప్పుడు వీళ్ళు చేసే ఈ స్కామ్ లో ఎంతవరకు ఎవరెవరు ఉన్నారో తెలియదు మనకైతే. బీఆర్ఎస్ పాలన మాత్రం బాగున్నది, పాలన అయితే బాగున్నది. ఇప్పుడు ఈ అరెస్ట్ మీద మరి పాలన బాగుంటే జనాలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ కోటేశారా? మరి ఏంటి కన్క్లూజన్ ఏంటి? అదే మేడం, అర్థమవుతలేదు. పాలన బాగుంది కానీ ప్రజలు మళ్ళీ ఎందుకు వ్యతిరేకంగా కోరుకున్నారో కాంగ్రెస్ మేబీ గెలిచేసింది అంతే. అది కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటండి? అంటే ఆమె తప్పు చేసిందే లోపల ఉంటది. కరెక్ట్ తప్పు చేయకపోతే న్యాయంగా ఉంటే మంచిగా ఉంటే బయటకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్ లో తప్పు చేసింది అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటారా? నేనైతే కాదు కరెక్టే అని అనుకుంటున్నాను. మరి ఎలక్షన్లు అయిపోయినాక ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినందుకు ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటయ్యే అరెస్ట్ చేయించారు, ఎలక్షన్ వేళ కావాలని చేశారు, కక్షపూరితంగా అంటున్నారు. మరి మీరేం చెప్తారు? కావాలని చేశారని చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి రాంగ్ అసలు. ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టాడు కదా, ఫ్రీ అని చెప్పాడు లేడీస్ అని, కానీ కరెక్ట్ కాదు అది. ఆయన ఫ్రీ పెట్టి వేస్ట్ అంతా. కాకపోతే వేరే ఏదైనా చేసేది ఉండే వేరేది. ఇప్పుడు చాలా మంది నాలాగా ఒంటరితనోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, చాలా మంది కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు చాలా మంది రకరకాల ఉన్నారు కదా. వాళ్ళకి ఏదైనా చేయాలి. పింఛన్ ఉన్న వాళ్ళకి పింఛన్ పెంచాలి. కానీ ఈ బస్సు ఫ్రీ పెట్టుకొని జుట్టు పెట్టుకొని కొట్టుకుంటున్నారు ఆడోళ్ళు. బస్సు వెళ్తుంటేనే ఎక్కుతుండ్రు, రెస్పాండ్ ఇస్తలేరు. ఏంటంటే ఇప్పుడు మొగోళ్ళకు టికెట్, బాయ్స్ కు టికెట్, గర్ల్స్ మనకేమో ఫ్రీ అని పెట్టారు కదా. వాళ్ళు ఏమంటారు, ఏందమ్మా మీరు ఫ్రీ కదా లేవండి మేము కూర్చుంటున్నాము. ఆడ ఈ వాల్యూవే లేదు, ఆడవాళ్ళకన్నా వాల్యూ లేదు
అందుకనే ఏంటంటే ఇది న్యాయం కాదు, ఆయన చేసింది అసలు కరెక్ట్ కాదు. నేను అడుగుతుంది కవిత అరెస్ట్ విషయంలో ఆ, కాంగ్రెస్ హస్తం ఉందా, రేవంత్ రెడ్డి హస్తం ఉందా అంటున్నా. లేదు అని చెప్తున్నా నేను. లేదు. లేదు అంటే ఆయన ఆమె మీద అలా చెప్పించారని నేను అనట్లేను. ఎలా అనగలను, నాకు తెలియదు కదా, అనలేను.